ఆదామైనాడంట. దేవుడైన సర్వేశ్వరుడు తూర్పున ఏదెను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దాన్ని తయారు చేసిన నరుని ఆ తోటలో పెట్టాడంట. ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించినాడు. ఇది వాళ్ళ బైబిల్లో ఉన్నది. ఈశ్వరుడు ఏదేనులో తోట వేసి, ఏదేను అంటే అదొక ఊరన్నమాట, తోట వేసి దానిలో ఆదామును ఉంచినప్పుడు అతనిని మరలా అక్కడ నుండి తీసివేయవలసి వచ్చునని ఈశ్వరునికి తెలియక ఉండేనా? ఆ తోట మళ్ళా పీకేయాలా, ఈ ఆదామును మళ్ళా పక్కన పెట్టాలా అని ముందు తెలియదా? మళ్ళీ పెట్టినాడే అని తెలియక ఉండేనా? మరియు ఈశ్వరుడు ఆదామును మట్టితో చేసినప్పుడు అతని ఈశ్వర స్వరూపుడు కాలేడు. మట్టితో చేసినప్పుడు ఈశ్వరుని లాంటి వాడు ఎలా అవుతాడు? అయినాడన్న ఈశ్వరుడు సైతము మట్టితో అయి ఉండవలసి వచ్చును. ఈశ్వరుడు కూడా మట్టితో చేసి ఉన్నాడా? ఈశ్వరుడు అతని ముక్కు పుటములలో ఊపిరి ఊదినప్పుడు ఆ ఊపిరి ఈశ్వర స్వరూపమా లేక భిన్నమా? ఆ ఊపిరి ఊదింటే వాడు బతికి లేచినాడు, తయారైనాడు అని చెప్పావు కదా, అది ఈశ్వర స్వరూపమా లేక ఇంకొకటా? భిన్నమై ఉండేనే అని ఈశ్వరుడు ఆదాము స్వరూపమున లేడు. ఏకమైన ఒకటైన ఆదామును ఈశ్వరుడును ఒకటిగా ఉన్నచో జన్మము, మరణము, వృద్ధి, క్షయము, ఆకలి, దప్పిక మొదలగు దోషములు ఆదామునకు వలనే ఈశ్వరుని యందు కూడా కలుగును. ఇక అతడు ఎట్లు ఈశ్వరుడు కాగలడు? ఎందువలన ఈ తౌరేతునందలి మాట సరి అని తోచదు. ఇదంతా ఉత్తది. మరియు ఈ పుస్తకము సైతం ఈశ్వరకృతము కాదు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, ఈ యొక్క బైబిలు అని చెప్పేసి పోరుకుంటారు. అది కనీసం మనుషులు, విద్వాంసులు రాసిన గ్రంథము కూడా కాదు, అజ్ఞానులు రాసినటువంటి గ్రంథము అని చెప్పబడుతుంది. అప్పుడు దేవుడైన సర్వేశ్వరుడు ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటెముకలోనొక దానిని తీసి ఆ చోటనున్న మాంసమును పూడ్చివేశాను. తరువాత దేవుడైన సర్వేశ్వరుడు తాను ఆదాము నుండి తీసిన పక్కటెముక నుండి ఒక స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇదిగో నీకు తోడుగా ఉంచుకో, ఈమెను నీకు పొద్దు పోతుంది, ఒక్కరికి దిక్కు తెలియలేదు అని చెప్పి ఇచ్చాడంట. అంటే వాడు నిద్రపోయేటప్పుడు వాని ఎముక తీసి ఆడి మనిషిని చేసినాడనమాట. ఇది ఎందుకు చేసినాడు అట్లా అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసునా? ఈ యొక్క మనిషి మీద, ఈ మొగాడికి మనిషి మీద ప్రేమ పుట్టాలంటే అతని ఎముకైతే ఈ స్త్రీ ప్రేమ పుడుతుందంట. అతనిలో నుంచి తీసిన వస్తువు కాబట్టి